ఈ సెషన్లో మనం సీక్వెల్ సర్వర్లో సెక్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, వాటిని లెవెల్స్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ కొన్ని సెషన్స్ అంటే ఈ సెషన్లో సర్వర్ లెవెల్, డేటాబేస్ లెవెల్ ఇవి చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ ఉంటుంది సెక్యూరిటీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ డేటాబేస్ యాక్సెసింగ్ అనేది అందరికీ ఇవ్వకూడదు. ఎవరికి ఏ లెవెల్లో ఇవ్వాలో అది ఒకటి. మరి డేటాబేస్ కంటే ముందర అసలు కనెక్ట్ అయ్యేదానికి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, అది సర్వర్ లెవెల్. ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి: సర్వర్ లెవెల్, డేటాబేస్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్. సర్వర్ లెవెల్ అనగానే మీకు సర్వర్ లెవెల్ సెక్యూరిటీ అనగానే మీరు ఎప్పుడైతే సీక్వెల్ సర్వర్ స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేయగానే వచ్చే డేటాబేస్ ఇంజిన్ కనెక్షన్ ఉంటుంది కదా, ఇక్కడే సర్వర్ లెవెల్ అథెంటికేషన్ అంటాం. సర్వర్ లెవెల్లో ఇచ్చే సెక్యూరిటీని మనం అథెంటికేషన్ అంటాం. అంటే వాడు లోపలికి వెళ్ళేదానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, వెళితే వాడు ఏం చేయగలడు అనేది ఫస్ట్ అథెంటికేషన్. సో మనం డిఫాల్ట్గా ఒక సర్వర్ని కనెక్ట్ చేస్తున్నాం. మరి ఈ పర్టికులర్ సర్వర్కి మనం పర్టికులర్ యూజర్లో ఎంటర్ అయి ఉన్నాం. మరి వీడికి సర్టెన్ పర్మిషన్స్ ఉంటేనే ఇక్కడ ఈ డేటాబేస్ క్రియేషన్ కావచ్చు, లేదంటే బ్యాకప్స్ కావచ్చు, ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే అసలు ఫస్ట్ అథెంటికేషన్లో మనం సెట్ చేసి ఉంటాం. దట్ ఈస్ వాట్ లాగిన్ చేయడం ఎట్లా అనేది. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, లాగిన్ అవుతున్నాం, అంటే సీక్వెల్ సర్వర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అందుకని ఇక్కడ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెయిన్గా అథెంటికేషన్స్ ఉంటాయి: విండోస్ అథెంటికేషన్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్. అఫ్ కోర్స్ 2 కలిపితే మిక్స్డ్ మోడ్ అని కూడా వస్తుంది. మనం మామూలుగా విండోస్ అథెంటికేషన్ కింద వెళ్తున్నాం. విండోస్ అథెంటికేషన్ అంటే ఏంటి? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వం. విండోస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏ యూజర్ సెక్యూరిటీ అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే పెట్టున్నామో, అంటే ఇక్కడ యూజరు EDUSO అని ఉంది, ఆ యూజర్కి సంబంధించిన సెక్యూరిటీ తీసుకొని దాని ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం రెగ్యులర్గా. అంటే మీకు డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఏ యూజర్ ఇచ్చున్నారో ఆ యూజర్ని బట్టి. ఓకే, నాకైతే సర్వర్ ఇది, ఆ సర్వర్కి ఈ యూజర్కి, అంటే ఈ లాగిన్కి ఈ యూజర్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, అంటే మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చేసి ఇక్కడ సర్వర్ లెవెల్ సెక్యూరిటీ. దీన్నే అథెంటికేషన్ అని చెప్పేసి అంటాం. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ డేటాబేస్ లెవెల్. డేటాబేస్లో మనం ఏమేమి యాక్సెస్ చేయగలం అనేది డేటాబేస్ లెవెల్ అథెంటికేషన్. ఏ డేటాబేస్లు మనం యాక్సెస్ చేయగలం, మరి వాటిల్లో మనం ఏ యాక్టివిటీస్ చేయగలం. చూడండి, సర్వర్ లెవెల్, ఇట్ ఈస్ ద మోస్ట్ టాప్ లెవెల్ ఇన్ కనెక్టింగ్ టు ద SQL server. Once connected to the SQL server, we need to provide security to user at database level. మరి దీన్నే అథెంటికేషన్ తర్వాత ఆథరైజేషన్స్ అంటాం. ఈ డేటాబేస్ లెవెల్ కానీ ఆబ్జెక్ట్ లెవెల్ కానీ ఆథరైజేషన్. మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు దాంట్లో ఏ అథారిటీ ఉంది, మీరు ఏమేమి చేయగలరు అనేది ఇంపార్టెంట్ థింగ్. సో దీని ద్వారానే కంపెనీస్లో ఎక్కడైనా సరే ఏ యూజర్కి ఏ పర్మిషన్లు ఇవ్వాలి, వాడు జస్ట్ ఆ టేబుల్స్ని చూసుకోగలడా, అందులో డేటాబేస్లు చాలా ఉంటాయి, ఏ డేటాబేస్ని వాడు యాక్సెస్ చేయగలడు, ఏ డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ ఉంది, అక్కడ ఓన్లీ ఆ డేటాబేస్లో టేబుల్స్, యూజర్స్, వాళ్ళ పాస్వర్డ్స్, ఇట్లాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటి డేటాబేస్ని అందరికీ కూడా ఇవ్వం.
అండ్ మాస్టర్స్ ఉన్నాయి, మాస్టర్ డేటాబేసెస్. మాస్టర్ డేటాబేసెస్ మెయిన్ డేటాబేస్లు ఉన్నాయి, అవి కూడా అందరికీ ఇవ్వం. ఏదైతే రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ వాడు వ్యూ చేయాలో ఈ క్లర్క్స్ ఇట్లాంటి లో లెవెల్ యూజర్స్, వాళ్ళకి సంబంధించిన ఆథరైజేషన్ అనేది డేటాబేస్ లెవెల్లో, దాని కింద ఇంకా ఆబ్జెక్ట్ లెవెల్లో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఎట్లా యాక్సెస్ చేయొచ్చు. వన్స్ కనెక్టెడ్ టు ద డేటాబేస్, ఒక డేటాబేస్లోకి వెళ్ళిన తర్వాత వీ నీడ్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఆన్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, స్టోర్ ప్రొసీజర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మీకు బోల్డ్ అని ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో సర్వర్ లెవెల్ సెక్యూరిటీ, తర్వాత డేటాబేస్ లెవెల్ సెక్యూరిటీ. ఆ డేటాబేస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిల్లో ఎంత వరకు వాడు యాక్సెస్ కాగలడు అనేది కూడా మనం పర్మిషన్స్ వాడికి ఇవ్వాలి. ఇవి డేటాబేస్ లెవెల్ సెక్యూరిటీ కింద. మళ్ళీ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సెక్యూరిటీని మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మరి ఫస్ట్ మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, ఫస్ట్ సర్వర్ లెవెల్ సెక్యూరిటీని మనం ఎట్లా ప్లేస్ చేయాలి అనేది ఇక్కడ అథెంటికేషన్, ఆథరైజేషన్, ఎన్క్రిప్షన్, ఈ సెక్యూరిటీ ప్రాసెస్లో ఈ 3 టెర్మినాలజీస్ వాడతాం. అథెంటికేషన్ అంటే నథింగ్ బట్ లాగిన్ యూజరు, పాస్వర్డు. ఓకే, అంటే అడ్మినిస్ట్రేటర్ ఎవడు, నార్మల్ యూజర్ ఎవడు, ఇట్లా అంతా కూడా మనం దాంట్లో అక్కడ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ అథెంటికేషన్లో మళ్ళీ విండోస్ అథెంటికేషన్ మోడ్, మిక్స్డ్ అథెంటికేషన్ మోడ్, లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ మోడ్ ఉంటాయి. అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ మోడ్లో మీరు ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క ఎస్క్యూఎల్ సర్వర్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే దానికి సపరేట్ లాగిన్కి పాస్వర్డ్స్ అనేటివి ఇస్తారు. ఓకే, మరి చూడండి, అథెంటికేషన్ అట్ డేటాబేస్ లెవెల్ అంటే డేటాబేస్ లెవెల్లో అథెంటికేషన్ అనే దానికంటే ఆథరైజేషన్ కిందనే మనం పోతాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒక లాగిన్ని క్రియేట్ చేయాలండి. లాగిన్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, విండోస్ మోడ్లో మనం లాగిన్ అవుతున్నాం. అలా కాకుండా ఇక్కడ మీరు ఒక లాగిన్ క్రియేట్ చేయాలి అంటే, సర్వర్ లెవెల్లో లాగిన్ క్రియేట్ చేయాలి అంటే, ఇవన్నీ కూడా కొలాప్స్ చేసేయండి డేటాబేస్ అన్ని. సర్వర్ కింద మీకు సెక్యూరిటీ అనేది ఉంది, ఇక్కడ చూడొచ్చు సెక్యూరిటీ. డేటాబేసెస్ కింద కూడా మళ్ళీ సెక్యూరిటీ ఉంటుంది, అది వేరే. ప్రతి డేటాబేస్ కింద సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఇది వేరే. డేటాబేస్ లెవెల్ సెక్యూరిటీ, మీకు సర్వర్ లెవెల్ సెక్యూరిటీ, టాప్ లెవెల్ సెక్యూరిటీ. దీని కింద మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రోల్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. రోల్స్ అంటే సెట్ ఆఫ్ పర్మిషన్స్ అనమాట, కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్నే రోల్స్ అంటాం. అవి మళ్ళీ చూద్దాం. మరి ఒక లాగిన్ అయితే మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి. మరి లాగిన్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు కనెక్ట్ అయి ఉండే లాగిన్ ఏంటండి, ఇది చూడండి, డెస్క్టాప్ MKUL SQG, అది డిఫాల్ట్ ఇన్స్టాన్స్. అంటే మనం నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ తీసుకోవచ్చు అని చెప్పాం. కోర్స్ నేను సర్వర్ చూడండి 3 ఇన్స్టాన్స్లు క్రియేట్ చేస్తున్నాను. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనేది అదే పేరు పెట్టుకునేది కాబట్టి దానికి ఇట్లా పేరు రావడం జరిగింది. దాని లాగిన్ edu SO అనేది ఉంది. ఇది డిఫాల్ట్గా మనం రెగ్యులర్గా కనెక్ట్ అవుతున్నది. అదే ఎడుసాఫ్ట్ 2లోకి కనెక్ట్ కావాలంటే ఇంకొక లాగిన్ ఉంది. సరే, మరి నేను ఇప్పుడు ఒక కొత్త లాగిన్ని క్రియేట్ చేయబోతున్నాను. సో
రైట్ క్లిక్ చేయండి, న్యూ లాగిన్ అని మీరు ఆప్షన్ తీసుకోండి. న్యూ లాగిన్ అన్నప్పుడు మీకు ఇక్కడ లాగిన్ నేమ్ రావడం జరిగింది. సో నేను క్లాస్ లైక్ ఐఎమ్ గివింగ్ 5:30 అని ఇస్తానండి. లాగిన్ _5_30 అని లాగిన్ నేమో ఇస్తున్నాను. మరి విండోస్ అథెంటికేషన్ అంటే విండోస్ యొక్క క్రెడెన్షియల్స్ తీసుకొని లాగిన్ అవుతుంది. నేను ఇక్కడ SQL సర్వర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాను. సో SQL సర్వర్ అథెంటికేషన్ తీసుకుంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఎందుకంటే విండోస్ పాస్వర్డ్స్, విండోస్ సెక్యూరిటీని మనం యూజ్ చేయటం లేదు. SQL సర్వర్లో మనం యూజర్ క్రియేట్ చేస్తున్నాం. దానికి పాస్వర్డ్స్ అవి ఇక్కడ పెట్టాలి. క్లాస్ నేను సేమ్ ఇస్తానండి, 5_30 అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లాస్ 5_30. అయితే ఇక్కడ కింద చూసినట్లయితే ఎన్ఫోర్స్ పాస్వర్డ్ పాలసీ అనే ఆప్షన్ ఉంది. ఇది తీసుకున్నట్లయితే ఎన్ఫోర్స్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ అంటే పాస్వర్డ్ ఎక్స్పైరేషను ఇది చెప్తుంది. యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ లాగిన్. నెక్స్ట్ టైం మనం లాగిన్ అయ్యేటప్పుడు ఈ పాస్వర్డ్ పనికిరాదు, వేరే పాస్వర్డ్ ఇవ్వాలి, దానికి ఎక్స్పైరేషన్ ఇవంతా కూడా ఇవ్వాలి. నేను ఇది తీయేస్తున్నాను, పాస్వర్డ్ పాలసీనే తీయేస్తున్నాను. అంటే నాకు ఫిక్స్డ్గా ఇదే ఉండిద్ది. ఓకే, నేను ఇచ్చిన పాస్వర్డే ఉండిద్ది. ఓకే, నేను కన్ఫర్మ్ చేస్తాను దాన్ని. డిఫాల్ట్ డేటాబేస్ ఏంటి? ఇవి నార్మల్గా మాస్టరే ఉంటుంది, అది అట్లా వదిలేద్దాం. ఇంకేమీ మీరు ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే అనండి. మరి ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ లాగిన్లో వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు అనేది ఇక్కడ సెక్యూరబుల్స్ అనే దాంట్లో మీరు పర్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, నేను అంటే సర్వర్ రోల్స్ ఉంటాయి, ఈ సెక్యూరబుల్స్ ఉండిద్ది, పర్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నేను ఏమీ ఇవ్వటం లేదు ఇప్పుడు. ఓకే, ఏమీ ఇవ్వటం లేదు ఈ లాగిన్కి, జస్ట్ ఓకే అంటున్నాను. సో లాగిన్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ లాగిన్ ఆల్రెడీ ఒక లాగిన్ ఇక్కడ ఉంది. నేను ఇంకొక లాగిన్ని మళ్ళీ డేటాబేస్ ఇంజిన్ అనే దానికి వెళ్ళి ఇక్కడ అథెంటికేషన్ మీరు మార్చుకోండి. సర్వర్ అదే ఉంచండి, డిఫాల్ట్ సర్వరే. మీకు ఎటు ఒక సర్వరే ఉంటుంది కాబట్టి, ఒకటే ఇన్స్టాల్ చేసి ఉన్నారు కాబట్టి అదే ఉంచండి. SQL సర్వర్ అథెంటికేషన్ కదా నేను పెట్టింది, ఇది తీసుకోండి. ఇప్పుడు లాగిన్ నేమ్ ఏంటి? క్లాస్ 5_30. పాస్వర్డ్ ఏంటి? క్లాస్ 5_30. రిమెంబర్ పాస్వర్డ్ కావాల్సింటే ఇచ్చుకోవచ్చు, లేదంటే కనెక్ట్ అంటున్నాను. ఓకే, కనెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ లాగిన్ నేమ్ వేరు, ఇక్కడ లాగిన్ నేమ్ వేరు, బట్ ఇన్స్టాన్స్ మాత్రం ఒకటే. ఒకే ఇన్స్టాన్స్, ఒకే సర్వర్కి కనెక్ట్ చేశాం. ఇప్పుడు నేను డేటాబేసెస్లోకి వెళ్తున్నాను. డేటాబేస్లోకి వెళ్ళి సపోజ్ క్లాస్ 11 అంటున్నాను. చూడండి, నాట్ యాక్సెసిబుల్. ఎందుకు? మనం ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు అక్కడ. ఏ డేటాబేస్ తోటి కనెక్ట్ కావాలి, ఏ డేటాబేస్ని ఈ యూజర్ ఈ లాగిన్ యాక్సెస్ చేయలేదు. దేని మీదనే క్లిక్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, ఏది కనెక్ట్ కాదు. సో టోటల్లీ సెక్యూర్డ్. ఓకే, నేను కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయాలి. న్యూ డేటాబేస్, సపోజ్ శాంపిల్స్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే అంట. చూడండి,
క్రియేట్ ఫెయిల్డ్ ఫర్ డేటాబేస్ శాంపిల్స్. ఎందుకు? క్రియేట్ డేటాబేస్ పర్మిషన్ డినైన్డ్ ఇన్ ద డేటాబేస్ మాస్టర్. మాస్టర్ అనేది మీకు ఆ మొత్తానికి ఆ లాగిన్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది మొత్తం మాస్టర్ డేటాబేసే చూసిద్ది. మాస్టర్ డేటాబేస్ ఇప్పుడు సిస్టమ్ డేటాబేస్లోకి వెళ్తాను, మాస్టర్ యాక్సెస్ చేస్తాను, మాస్టర్ యాక్సెస్ అవుతుంది. ఎందుకంటే అవి సిస్టమ్ డేటాబేస్లో అన్నీ డిఫాల్ట్గా వస్తాయి. మళ్ళీ మాస్టర్ డిఫాల్ట్ డేటాబేస్ మాస్టర్ అని ఇచ్చాం. ఇక్కడ మోడల్ చూడండి, మోడల్ రాలేదు. ఎంఎస్డిబి చూద్దాం, ఎంఎస్డిబి వచ్చింది. ఎందుకంటే ఎంఎస్డిబి కూడా ఈ యాక్టివిటీస్ అంతా మెయింటైన్ చేయాలి కాబట్టి ఎంఎస్డిబి ఉంది. మోడల్ డేటాబేస్ రాలేదు, టెంప్డిబి వచ్చింది. అంటే మీరు ఈ పర్టికులర్ లాగిన్లో ఏమీ చేయలేరు. మరి ఎట్లా? మరి నేను ఇప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్దాం. మన లాగిన్ ఏంటి? ఇది కదా. మరి దీంట్లో ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సర్వర్ రోల్స్ అనేటివి ఉన్నాయి. సర్వర్ రోల్స్లో వీడు ఇక్కడ చూసినట్లయితే ఏం చేయగలడు? బల్క్ అడ్మిన్, డీబీ క్రియేటర్, డిస్క్ అడ్మినిస్ట్రేటరా, ప్రాసెస్ అడ్మిన్నా, ఏంటి వాడు అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను సిస్ అడ్మిన్ అని తీసుకుంటున్నానండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని తీసుకున్నాను. ఓకే అని ఇస్తాను. రైట్, ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసి చూద్దాం వీడు ఏం చేయగలుగుతాడో చూద్దాం. కనెక్ట్, మళ్ళీ క్లాస్ 5_30 కనెక్ట్. ఇప్పుడు ఈ డేటాబేసెస్ని ఎక్స్పాండ్ చేస్తాను. చూడండి, అన్ని డేటాబేస్లకి యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు? వాడు సిస్టమ్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేసాను వాడికి. సో సపోజ్ అన్నిటిని చేయగలుగుతాడు. ఈవెన్ హీ కెన్ క్రియేట్ న్యూ డేటాబేస్, సపోజ్ శాంపిల్. ఓకే, క్రియేట్ అయింది. ఇంతకు ముందర ఎందుకు క్రియేట్ కాలేదు? వాటికి పర్మిషన్లు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ చేద్దాం. డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళి లాగిన్స్, ప్రాపర్టీస్, సర్వర్ రోల్స్లో సిస్టమ్ అడ్మిన్ కాకుండా మీకు వేరేది ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, ప్రతిదానికి డిస్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్, డీబీ క్రియేటర్, బల్క్ అడ్మిన్, ఇట్లాంటివి దేనికి దానికి ఏ రోల్ కా రోల్ సపరేట్ యాక్షన్స్ దానికి ఉంటాయన్నమాట. మీరు ఆ పర్టికులర్ లాగిన్ ఏం చేయొచ్చు అనేది మాత్రమే మీరు ఇక్కడ సెట్ చేసుకొని ఇస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ సెక్యూరబుల్స్ ఉంది. రోల్స్ చూడండి, రోల్స్ కింద డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. రోల్ ఈ సెట్ ఆఫ్ పర్మిషన్స్. చూడండి, ఎస్క్యూఎల్ సర్వర్ రోల్ ఈజ్ యూజ్డ్ టు గ్రాంట్ సర్వర్ వైడ్ సెక్యూరిటీ ప్రివిలేజెస్ టు ఏ యూజర్. సర్వర్ వైజ్ సెక్యూరిటీ. మరి వీడి దీంట్లో పర్మిషన్స్ అని ఇక్కడ ఇచ్చాం. ఈ పర్మిషన్స్ వీడు ఏం చేయొచ్చు, ఏం చేయగలడు, ఏం చేయొద్దు. ఇక్కడ మళ్ళీ పర్మిషన్స్. రోల్ ఈజ్ గ్రూప్ ఆఫ్ పర్మిషన్స్. ఇక్కడ ఇండివిజువల్గా పర్మిషన్స్ అనేటివి ఇక్కడ ఉన్నది. చూడండి, అడ్మినిస్ట్రేటర్ ఆల్టర్ ఎనీ
అవైలబిలిటీ గ్రూప్, ఆల్టర్ ఎనీ కనెక్షన్, ఆల్టర్ ఎనీ డేటాబేస్, ఇట్లాంటివి ఏదైనా సరే మనకు కావాల్సింది మనం ఇచ్చుకోవచ్చు. కనెక్ట్ ఎస్క్యూఎల్ ఇది ఒకటి ఇచ్చున్నాం. క్రియేట్ ఎనీ డేటాబేస్ ఇది డినే అని ఇచ్చామనుకోండి, ఇక్కడ వాడు డేటాబేస్ కూడా క్రియేట్ చేయలేదు. ఇట్లాంటి ఏది కావాలి ఏది వద్దు అనేది ఇక్కడ ఆ పర్టికులర్ పర్మిషన్స్ని మనం సెలక్షన్, గ్రాంట్, విత్ గ్రాంట్. విత్ గ్రాంట్ అంటే వీడు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ గ్రాంట్ చేయొచ్చు, విత్ గ్రాంట్ ఆప్షన్ అంటాం. డినే అంటే అది ఆ పర్మిషన్ని ఆపేయడం. ఇట్లా ఉంటాయి. మరి ఓకే, వీడు ఈ క్లాస్ 530 అనేవాడు ఈ లాగిన్ మనకి ఇక్కడ యూజర్ మ్యాపింగ్లోకి వెళ్తే వీడు అన్ని డేటాబేసుల్లోకి యాక్సెస్ చేయొచ్చు అనేది మనం ఇచ్చున్నాం. చూడండి, అన్ని డేటాబేసుల్ని వీడు యూజర్స్ మ్యాపింగ్ అని ఉంది. దీనికి మనం ఏం చేస్తామంటే యూజర్స్ని సపరేట్గా మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఈ యూజర్స్ ఎక్కడ ఉంటారంటే డేటాబేస్ లెవెల్లో యూజర్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ అనేది టాప్ లెవెల్లో ఉన్న సెక్యూరిటీ లాగిన్ పర్పస్ మనం యూజ్ చేసాం, లాగిన్స్ క్రియేట్ చేసాం. ఒక పర్టికులర్ డేటాబేస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ డేటాబేసుల్లో మీరు లైక్ ఏదో ఒక డేటాబేస్ని తీసుకోండి. ఇక్కడ మీకు సెక్యూరిటీ అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ యూజర్స్ అనేటివి ఉంటాయి. ఈ యూజర్స్లో మీరు యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేయండి, న్యూ యూజర్. మరి యూజర్ వచ్చేసి నేను లాగిన్ నేమ్ లాగానే సేమ్ నేము యూజర్ కూడా ఇవ్వచ్చు. బట్ నేను ఏం చేస్తున్నానంటే XYZ అనే యూజర్ ఇచ్చాను. లాగిన్ నేమ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేసుకొని తర్వాత యూజర్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ నేమ్ ఇక్కడ అడుగుతుంది. మరి లాగిన్ నేమ్ ఏంటి ఇక్కడ బ్రౌజ్ చేసుకోండి. ఏ లాగిన్ మనకి ఈ పర్టికులర్ లాగిన్. ఓకే, డిఫాల్ట్ స్కీమా ఏంటి? స్కీమా అనేది డిఫాల్ట్ స్కీమా మనకి జనరల్గా DBOనే వాడుతూ ఉంటాం. ఈ DBO ఇవ్వండి. ఓకే, ఇప్పుడు పర్టికులర్ యూజర్ XYZ ఈ లాగిన్కి ఈ స్కీమాలో వచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ పర్మిషన్స్ ఇక్కడ కూడా పర్టికులర్గా ఇవ్వచ్చు. అండ్ డేటాబేస్ లెవెల్ రోల్స్ అనేటివి కూడా ఇక్కడ ఉంటాయి. వీడు ఏంటి డేటాబేస్, సపోజ్ డేటాబేస్ ఓనర్ అని ఇస్తాం. మెంబర్షిప్, ఓన్డ్ డేటా, ఓన్డ్ స్కీమాస్, DB ఓనర్. ఓకే, సో ఇప్పుడు ఈ యూజరు ఏ డేటాబేస్ కింద, క్లాస్ 11 అనే డేటాబేస్ కింద ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం. అఫ్కోర్స్ మెయిన్ సెక్యూరిటీలో ఈ క్లాస్కి
తీసేస్తాం. యూజర్ మ్యాపింగ్లో కూడా మీరు చూడొచ్చు. క్లాస్ 11 డేటాబేసు యూజర్ వచ్చేసి XYZ ఇది ఉంటుంది. మిగతా వాటికి ఎక్కడ సెలక్షన్ లేదు. ఓకే, ఈసారి నేను కనెక్ట్ చేస్తానండి మళ్ళీ. సో క్లాస్ 5_30 కనెక్ట్. సో డేటాబేసెస్లోకి వెళ్ళండి. ఓకే, క్లాస్ 1లోకి వెళ్తాను, యాక్సెస్ కాదు. క్లాస్ 11లోకి వెళ్తాను, ఎస్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్. ఎందుకు యాక్సెస్ అయింది క్లాస్ 11? క్లాస్ 11లో ఒక యూజర్ క్రియేట్ చేశాము, ఆ యూజర్కి ఈ లాగిన్కి లింక్ ఇచ్చాము. మిగతా డేటాబేసెస్కి దీనికి సంబంధం లేదు. చూడండి, మిగతా డేటాబేస్లో జస్ట్ షోయింగ్కే. ఓకే, ఓనర్ పర్మిషన్ అవి ఇస్తే అన్నీ యాక్సెస్ అయిపోతాయి, అది డిఫరెంట్ థింగ్. ఇప్పుడు నేను ఓన్లీ పర్టికులర్ డేటాబేస్కే యూజర్ క్రియేట్ చేశాను, ఆ యూజర్ని దీనికి మ్యాపింగ్ పెట్టాను ఈ పర్టికులర్ లాగిన్కి. సో ఓన్లీ క్లాస్ 11 కెన్ యాక్సెస్. అండ్ ఇది చూడండి, శాంపిల్స్ అనేది ఇక్కడ మనకి యూజర్లోకి వెళ్తే ఈ శాంపిల్స్ అనేది మనం దీంట్లోనే క్రియేట్ చేసాం, దీని ద్వారానే క్రియేట్ చేసాం. అండ్ నార్త్ విండ్ కానీ ఏది యాక్సెస్ కాదు, ఎందుకంటే శాంపిల్స్ ఈజ్ ద శాంపిల్స్కి ఓనర్ ఎవరు? ఈ పర్టికులర్ లాగిన్ ద్వారానే మనం శాంపిల్స్ క్రియేట్ చేసాం. అదే పర్మిషన్స్ ఉంటాయి. క్లాస్ 11కి మనం పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇట్లా. మరి ఈసారి నేనేం చేస్తానంటే ఇంకొక లాగిన్ని క్రియేట్ చేస్తానండి. అంటే డిఫరెంట్ వేస్లో ఎలా మెయింటైన్ చేయొచ్చు సెక్యూరిటీ అనే దానికి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేస్తాం. నేను టాప్ లెవెల్లోకి వెళ్ళి, అంటే డేటాబేస్ లెవెల్లో కాదు, దీంట్లో సెక్యూరిటీ, న్యూ, లాగిన్. ఇప్పుడు నేను ఒక పేరు ఇస్తున్నాను, edusoft_5_30. ఇది లాగిన్ నేమ్. సర్వర్ అథెంటికేషన్ ఇస్తాను, దీనికి కూడా edusoft_5_30 and password, confirm password edusoft_5_30. ఓకే, తీసేస్తాను. ఇప్పుడు యూజర్ మ్యాపింగ్ ఇక్కడే చేస్తానండి. చూడండి, యూజర్ మ్యాపింగు ఇక్కడే చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే యూజర్ మ్యాపింగ్ టు ద లాగిన్, ఏ డేటాబేసెస్ని ఏ యూజర్కి ఏ స్కీమా మీద మీరు మ్యాప్ చేయాలి అనేది ఇక్కడ తీసుకుంటారు. నేను క్లాస్ 11 కావాలి, ప్లస్ వచ్చేసి లైక్ కంపెనీ కావాలి, ఈ ఎడుసాఫ్ట్ అనేది కావాలి. సో చూడండి, యూజరు ఆటోమేటిక్గా క్రియేట్ అయింది ఇక్కడ. ఏ నేమ్ తోటి? లాగిన్ నేమ్ లాగానే యూజర్ నేమ్ క్రియేట్ అయిందంటే దట్ మీన్స్ యూ నీడ్ నాట్ టు క్రియేట్ ఇండివిజువల్లీ టు ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్. అంటే ఈ edusoft 5_30 అనే యూజరు, అఫ్ కోర్స్ వీ కెన్ చేంజ్ ద యూజర్ నేమ్, నాట్ ఏ ప్రాబ్లం. ఈ యూజర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఈ యూజరు ఈ 3 డేటాబేసెస్కి యాక్సెస్ ఇస్తుంది. ఎప్పుడు? ఈ edusoft 5_30 అనే లాగిన్ చేసినప్పుడు ఈ యూజరు ఈ డేటాబేసెస్కి ఈ పర్టికులర్ స్కీమా కూడా మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. ఏంటి? DBO.
నేను ఇక్కడ DBO అని ఇచ్చేస్తాను అండ్ DBO. ఇక్కడ స్కీమా అంటే నథింగ్ బట్ ఏం లేదండి, ఒక యూజర్ లోపల మీరు ఏవైతే ఆబ్జెక్ట్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్ వీటిలంతా క్రియేట్ చేస్తారు కదా, వాటిలంతా మెయింటైన్ చేసేదే ఒక స్కీమా. సిమిలర్ టు యూజర్ అని చెప్పుకోవచ్చు. బట్ దిస్ ఈస్ యూజర్ ఈజ్ డిఫరెంట్, స్కీమా ఈజ్ డిఫరెంట్. ఓకే, రియల్ టైంలో కూడా DBO యూజ్ చేస్తాం సార్, అది డిఫాల్ట్ స్కీమా కింద. డిఫాల్ట్గా ఇదే ఉండిద్ది. బట్ వచ్చేసి మీకు ఇక్కడ ఈ స్కీమాస్ మీకు చూడండి, DB యాక్సెస్ అడ్మిన్ అని, బ్యాకప్ ఆపరేటర్ అని ఇట్లాంటివంతా ఉన్నాయి. మామూలుగా DBOనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక మిగతా స్కీమాస్ కూడా ఉన్నాయి. అవి పెడితే ఎట్లా ఉండిద్ది అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, ఏ స్కీమా పెడితే ఎట్లా ఉన్నది అనేది. మామూలుగా DBOనే డిఫాల్ట్గా వాడుతూ ఉంటాం. ఓకే, నేను ఇప్పుడు ఓకే అంటున్నాను. అంటే ఇప్పుడు ఓకే అన్నప్పుడు నాకు ఏం క్రియేట్ అయింది, నేను చూడండి ఈ క్లాస్ 11 కింద ఆటోమేటిక్గా యూజర్ క్రియేట్ అయింది, నేను క్రియేట్ చేయలేదు. లాగిన్ ఒకటే క్రియేట్ చేశాను, లాగిన్లో మ్యాపింగ్ పెట్టాను అంతే. ప్లస్ చూడండి లాగిన్ నేమ్ ఏంటి, ఇది, యూజర్ నేమో అది, అండ్ ఇంక దేనికి మ్యాపింగ్ పెట్టాను, కంపెనీకి కూడా పెట్టాను. ఇక్కడ కూడా మీరు సెక్యూరిటీ యూజర్స్ ఇక్కడ కూడా చూడొచ్చు, edusoft 5_30. యూజర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిందా అంటే మనం ఇక్కడ వచ్చి క్రియేట్ యూజర్ అని క్రియేట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే లాగిన్ క్రియేట్ చేస్తున్నామో లాగిన్లో మ్యాపింగ్ చేసేటప్పుడే మనకి ఏ డేటాబేస్ కావాలి, ఆ డేటాబేస్లో యూజర్ ఏంటి కావాలి, ఆ యూజరు ఏ స్కీమాని ఫాలో అవుతుంది అనేది ఇక్కడ చూడండి. DBO యూజర్ కింద DBO కూడా ఉందా. ఓకే, అంటే జస్ట్ అది అలియాస్ అని చెప్పుకోవచ్చు. ఆ యూజర్ కింద స్కీమా అనేది అలియాస్ లాగా ఉపయోగపడుతుంది, జస్ట్ టు మేనేజ్ ది ఎన్వైరాన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటాబేస్. అన్ని ఆబ్జెక్ట్స్ని మెయింటైన్ చేసేదాన్ని స్కీమా అంట. మరి ఓకే, కంపెనీకి ఇంకా దేనికి పెట్టాం మనము, edusoftకి కూడా పెట్టాం. edusoft కింద కూడా మనకి సెక్యూరిటీలోకి వెళ్తే యూజర్స్ కింద ఈ edusoft_5_30 ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది. అండ్ యూ కెన్ గో ఫర్ సమ్ అదర్ డేటాబేస్ లైక్ టెస్ట్ ఇట్లా తీసుకుంటారు. టెస్ట్ దీని కింద సెక్యూరిటీలోకి వెళ్ళి యూజర్స్ అంటారు. ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ ఈ యూజర్స్ అన్నీ ఇక్కడ లేవు, అంటే వీటిల్ని యాక్సెస్ చేయలేరు. సరే, ఓకే, ఇప్పుడు మనకి ఆ కొత్త లాగిన్ అనేది క్రియేట్ కావడం జరిగింది. రైట్, ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను దానికి. edusoft_5_30 edusoft_5_30 కనెక్ట్. సో ఇప్పుడు మనం వెళ్ళి చూసినట్లయితే డేటాబేసెస్లోకి చూడండి, క్లాస్ నాట్ యాక్సెసిబుల్, క్లాస్ 11 ఎస్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్. ఎందుకంటే యూజర్ మ్యాపింగ్ అనేది ఇచ్చాము అక్కడ. ఈ లాగిన్కి ఆ పర్టికులర్ యూజర్ అనేది క్రియేట్ అయింది, మ్యాపింగ్ చేసాం కాబట్టి అన్నీ కూడా ఏదైతే మ్యాపింగ్ చేసామో అవి మాత్రం వర్క్ అవుతాయి. అండ్ సపోజ్ యూ సెలెక్ట్ సమ్ అదర్, దిస్ వన్ అండ్ నాట్ యాక్సెసిబుల్. చూడండి ఎంత రిస్ట్రిక్షన్ అనేది మనం పెట్టచ్చు. అండ్ శాంపిల్స్ తీసుకుంటాం, శాంపిల్స్ కూడా యాక్సెస్ కావడం లేదు, శాంపిల్స్ కూడా డినై పెట్టేస్తున్నాం. ఓన్లీ మ్యాపింగ్ చేసేటప్పుడు
ఆ పర్టికులర్ దీనికి కూడా అంటే ఈ లాగిన్లో మనం శాంపిల్స్ క్రియేట్ చేయలేదు. కంపెనీ తీసుకుందాం, ఎస్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్. సో ఇప్పుడు నాకు సపోజ్ నార్త్ విండ్ డేటాబేస్ యాక్సెస్ కావాలి అండి. నార్త్ విండ్ డేటాబేస్ దీనికి యాక్సెస్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, సెక్యూరిటీలోకి వెళ్ళండి, ఈ లాగిన్స్లోకి వెళ్ళండి. ఇది లాగిన్, ఈ రెండే వచ్చున్నాయి. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. నౌ అసలు వీడికి మార్చే పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది అది కూడా చూద్దాం. సో యూజర్ మ్యాపింగ్, one or more databases are inaccessible and will not be displayed in the list. చూడండి, కనీసం ఆ లిస్ట్ కూడా డిస్ప్లే చేసేదానికి ఛాన్స్ లేదు ఇక్కడ. అంటే హీ ఈజ్ నాట్ ద ఓనర్, హీ ఈజ్ నాట్ ద అడ్మినిస్ట్రేటర్. కాబట్టి ఏవైతే ఫస్ట్ యాక్సెస్ ఇచ్చామో అంతవరకే. వీడు పర్మిషన్లు ఇచ్చుకొని వీడు ఏదైనా వేరే యూజర్కి చేద్దామంటే కూడా వీడు కుదరదు. ఓన్లీ మాస్టరు, ఎంఎస్డిబి, టెంప్ డిబి ఇవేటు డిఫాల్ట్గా వస్తాయి. ఈ మూడు వీటికి యాక్సెస్ అనేది, మ్యాపింగ్ అనేది ఇచ్చాం. మరి ఎక్కడ మ్యాపింగ్ ఇవ్వాలి వీడికి? పైకి వెళ్దాం. దిస్ లాగిన్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్, హీ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్, హీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్ అండ్ ఓనర్. సో ఇక్కడికి సెక్యూరిటీలోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఈ లాగిన్స్లో ఈ పర్టికులర్ లాగిన్కి ప్రాపర్టీస్ తీసుకొని ఇక్కడ మనం మ్యాపింగ్ అనేది చేయొచ్చు. ఎస్, ఇప్పుడు చూడండి లిస్ట్ అన్నీ వచ్చాయి. మనకు దేనికి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ కావాలి అండ్ సమ్ అదర్ లైక్ నార్త్ విండ్ డేటాబేస్కి యాక్సెస్ కావాలి. ఓకే, స్కీమా డిబిఓ అండ్ డిబిఓ దట్స్ ఆల్. ఓకే అని ఇస్తాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే అవుతుందా లేదా అనేది చూద్దాం. రీఫ్రెష్ ఇట్ అండ్ select the databases. It's that college database. Now it is accessing. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడో వాడే ఇవన్నీ ఆల్టరేషన్స్ చేయగలడు. అండ్ నార్త్ విండ్ డేటాబేస్ అండ్ టేబుల్ యాక్సెసింగ్. ఇక్కడ చూడండి టేబుల్స్ కూడా ఇక్కడ ఏంటి, మెయిన్ టేబుల్స్ లేవు, వ్యూస్, సిస్టమ్ వ్యూస్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చూద్దాం క్లాస్ 11లో ఇక్కడ కూడా టేబుల్స్ ఇక్కడ కూడా లేవు. అంటే వీడికి జస్ట్ యాక్సెస్ చేసేదానికి డేటాబేస్కి పర్మిషన్లు ఇచ్చాము అంతే. ఎంతవరకు యాక్సెస్ చేయాలి అనేది ఇంకా ఇవ్వలేదు వాడికి పర్మిషన్లు. మళ్ళీ ఇక్కడికే వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మ్యాపింగ్ అయితే ఇచ్చున్నాం. డేటాబేస్ రోల్ అని ఇక్కడ ఉంది చూడండి. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. వీటికి రావు, ఇవి సెలక్షన్లో లేవు. ఒకవేళ సెలక్షన్ చేసుకుంటే వచ్చింది దీనికి. ఇప్పుడు జస్ట్ పబ్లిక్ అని ఇచ్చాం అంతే. అంటే కనిపిస్తుంది ఏం చేయాలి అనేది. ఇక్కడ డేటా రీడరా రైటరా ఏంటి? డేటా రీడర్ అన్నప్పుడు హీ కెన్ వ్యూ ద డేటా. సపోజ్ నేను దీనికి డేటా రీడర్ అనే పర్మిషన్ మాత్రం ఇస్తున్నాను. ఓకే అంటారు. సో రైట్, ఏదది క్లాస్ 11 కదండి. సో ఇక్కడికి ఈ సర్వర్ దగ్గరికి వచ్చి రిఫ్రెష్ అనండి. సో డేటాబేసెస్ క్లాస్ 11 టేబుల్స్
టేబుల్స్ వీడు ఇప్పుడు వ్యూ చేయగలుగుతున్నాడు. అండ్ సపోజ్ ఇఫ్ హీ వాంట్ టు get the details, suppose select top 1000 rows. He can able to view the డేటాని వ్యూ చేయగలుగుతున్నాడు. బట్ ఇక్కడికి వచ్చేసి డిజైన్లోకి వెళ్దాం. డిజైన్లోకి వెళ్ళి చూడండి, you are not logged on as the database owner or the system administrator, so he is not having permissions to change the particular database or anything. Just he can view the data, that's all. And suppose if you want to drop something, ఏదో ఒక టేబుల్ని దీంట్లో నుంచి డ్రాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ని కస్టమర్ టేబుల్ని డ్రాప్ చేయాలనుకుంటాను. డిలీట్ అంటాను. ఓకే, హీ కాంట్. ఎందుకు? మనం అక్కడ పర్మిషన్స్ ఇచ్చింది వాడికి లిటిల్ బిట్ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చాం. ఏంటి? మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, యూజర్ మ్యాపింగ్లోకి వెళ్ళండి, క్లాస్ 11 తీసుకున్నాం. ఇప్పుడు డేటా రీడర్ కాదు, రైటర్ కూడా పెట్టాం. అప్పుడు డేటాని రైట్ చేయొచ్చు. అలా కాకుండా సపోజ్ బ్యాకప్ ఆపరేటర్, ఇట్లా దేనికి దానికి సంబంధించిన ఇది ఉంటాయి. డినే డేటా రీడర్, డినే డేటా రైటర్, డివి ఓనర్ అనేది ఇస్తున్నాను. లేదంటే డిబి యాక్సెస్ అడ్మిన్ అని ఇస్తున్నాను. ఓనర్ వేరు, అడ్మిన్ వేరు. సో సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఈ సర్వర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డేటాబేసెస్ తీసుకోండి, క్లాస్ 11 అండ్ టేబుల్స్. ఈ కాంట్ ఏబుల్ టు వ్యూ ద డేటా, బట్ చూద్దాం. న్యూ టేబుల్, ఇది కూడా లేదు పర్మిషన్. చూద్దాం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఏ పర్మిషన్లు ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్, ఓకే, ఎంప్లాయీ నేమ్, ఓకే. నౌ ఐఎమ్ సేవింగ్ ది టేబుల్ ఎంపీఎక్స్, ఓకే. నాట్ ద టేబుల్ ఓనర్, నో క్రియేట్ టేబుల్ పర్మిషన్. సో అంటే వీడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటరే కానీ అడ్మిన్ పర్మిషన్లు ఇచ్చాం, బట్ హీ ఈజ్ నాట్ ద ఓనర్ టు మేనేజ్ దిస్ డేటాబేస్. సో మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, యూజర్ మ్యాపింగ్, క్లాస్, యాక్సెస్ అడ్మిన్ మాత్రమే ఉంది. మరి యాక్సెస్ అడ్మిన్ తీసేసి ఓనర్ ఇద్దాం. ఓనర్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు నౌ see he can able to view the data, and suppose if he want, he can remove the particular table, delete, okay, table remove. ఓనర్ పర్మిషన్స్ ఇచ్చేసాం. సో ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్ వరకు ఇక్కడ డేటాబేస్ పర్మిషన్స్ అనేటివి లాగిన్ క్రియేట్ చేసినప్పుడే మనం ప్రతి ఒక్కటి సెట్ చేసుకోవచ్చు.
ఏమేమి సెట్ చేస్తున్నాం ఇక్కడ? లాగిన్ క్రియేట్ చేసినప్పుడు, న్యూ లాగిన్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే లాగిన్ నేమ్ ఇస్తున్నాం, పాస్వర్డ్స్ ఇస్తున్నాం. ఓకే, తర్వాత సర్వర్ రోల్స్ పక్కన పెట్టండి. యూజర్ మ్యాపింగ్లోకి వెళ్తున్నాం. యూజర్ మ్యాపింగ్లోకి వెళ్ళి ఏ డేటాబేస్లు యాక్సెస్ చేయగలడో ఆ డేటాబేస్లు తీసుకుంటున్నాం. ఆటోమేటిక్గా కరెస్పాండింగ్ యూజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ యూజర్ మీకు ఏ స్కీమాని ఫాలో అవుతుంది అనేది ఇస్తాం. ప్లస్ ఆ డేటాబేసు ఏ యాక్షన్స్ తీసుకోగలదు అనే దానికి ఇక్కడ ప్రతి డేటాబేస్కి కూడా మనం ఇండివిజువల్గా డేటాబేస్ రోల్స్ అనే వాటిని సెట్ చేస్తాం. ఆ రోల్స్ ప్రకారమే ఆ యూజర్లో ఆ డేటాబేస్ మీద, ఆ లాగిన్లో ఆ డేటాబేస్ మీద ఆ యూజర్ ఆ యాక్టివిటీ మాత్రమే చేయగలుగుతాడు, వేరే యాక్టివిటీస్ చేయలేడు. మరి ఇక్కడ సర్వర్ రోల్స్ కూడా ఉన్నాయి. సర్వర్ రోల్స్ కూడా ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సెటప్ అడ్మినిస్ట్రేటర్, సర్వర్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్, అంటే ఏ లెవెల్కి ఆ లెవెల్. సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అంటే మళ్ళీ సెక్యూరిటీకి సంబంధించిన రోల్స్ అవన్నీ సెట్ చేయొచ్చు. డీబీ క్రియేటర్ అంటే డేటాబేస్ని మెయింటైన్ చేసేదానికి. డిస్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే డేటాని స్టోర్ చేయడం, ఇట్లాంటి వాటికంతా కూడా ఉంటుంది. బల్క్ ఆపరేషన్స్ చేసేదానికి బల్క్ అడ్మిన్. ఇట్లాంటి దేనికి సంబంధించి దాని యాక్టివిటీస్ సపరేట్గా ఉంటాయి. చూడండి, సర్వర్ రోల్ ఈజ్ యూజెస్ టు గ్రాంట్ సర్వర్ వైడ్ సెక్యూరిటీ ప్రివిలేజెస్ టు ఏ యూజర్. సర్వర్ వైడ్ వాడు ఏం చేయగలడు ఆ యూజరు అనేదానికి ఇక్కడ మనం ఈ పర్మిషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇలా మనకి ఈ బేసిక్ లెవెల్లో ఈ లాగిన్స్, యూజర్సు అండ్ డేటాబేస్కి, యూజర్కి, లాగిన్కి ఏ విధంగా మ్యాపింగ్ పెట్టాలి, వాటికి సెక్యూరిటీ ఏ రోల్స్ ఇవ్వాలి అనేది మనం చూడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఈ రోల్స్ ప్లస్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఏ విధంగా ఈ ఇండివిజువల్గా మనం పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వచ్చు అనేది కంటిన్యూషన్ సెక్యూరిటీలో చూద్దాం. ఆ తర్వాత మనం ఇంకొక క్లాసులో ఎన్క్రిప్షన్ ఏ విధంగా చేయాలి అనేది, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. ఇవన్నీ కూడా సెక్యూరిటీ కిందకే వస్తాయి. ఏమొచ్చింది మనకి సెక్యూరిటీలో? అథెంటికేషన్, ఆథరైజేషన్ కొంత పార్ట్ మనం చూసాం. ఓకే, ఇంకా మనకి ఈ యూజర్ మ్యాపింగు, డేటాబేస్ లెవెల్లో ఇవన్నీ చూసాం. మీరు ఈ లాగిన్స్ని స్క్రిప్ట్ ద్వారా కూడా ఇలా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ లాగిన్, నేమ్ ఆఫ్ ద లాగిన్, లాగిన్ నేమ్ ఫ్రమ్ విండోస్ అథెంటికేషన్ మీద ఇట్లా ఉంటుంది. అండ్ డిఫాల్ట్ డేటాబేస్ నేమ్ ఏది, లాంగ్వేజ్ నేమ్ ఆప్షనల్గా ఇవ్వచ్చు. మరి అలా కాకుండా క్రియేట్ లాగిన్ నేమ్ విత్ పాస్వర్డ్ ఇచ్చేసి దాన్ని, అంటే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ లాగిన్ లాగా అనమాట. ఇది మస్ట్ చేంజ్, అంటే నెక్స్ట్ టైము స్టార్ట్ మీరు లాగిన్ చేసేటప్పుడు కంపల్సరీగా చేంజ్ చేయాలా. దీనికి కూడా డిఫాల్ట్ లాగిన్ నేమ్, ఎక్స్పైరీ, ఇవన్నీ ఆప్షన్స్ మీకు అక్కడ మెనూలోనే మన ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో మనం ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. ఈ ఆప్షన్స్ మీరు క్రియేట్ లాగిన్ స్టేట్మెంట్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ క్రియేట్ లాగిన్ నేమ్ ఫ్రమ్ సర్టిఫికేట్ టు అసిమెట్రిక్ కీ, ఇవన్నీ డిఫరెంట్ థింగ్. మీరు వాడేది విండోస్ అథెంటికేషన్ లేదంటే సర్వర్ అథెంటికేషన్ మాత్రమే వాడతారనమాట. ఓకే, అట్లనే క్రియేట్ యూజర్ ఫర్ లాగిన్ నేమ్. ఎందుకు? లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత పర్టికులర్ లాగిన్కి యూజర్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఆ యూజర్కి మళ్ళీ మ్యాపింగ్ అనేది చూడండి ఇక్కడ. బిఫోర్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ యూజర్, మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ ఫస్ట్ క్రియేటెడ్ ఏ లాగిన్. యూ కెన్ ఓన్లీ మ్యాప్ ఏ లాగిన్ టు వన్ యూజర్ ఇన్ ఈచ్ డేటాబేస్. ప్రతి డేటాబేస్లో కూడా ఒక యూజరు ఒక లాగిన్కి ఇట్లా మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది.
బట్ యూ కెన్ మ్యాప్ ద లాగిన్ టు ద డిఫరెంట్ యూజర్ నేమ్స్. అది లాగిన్ని డిఫరెంట్ యూజర్ నేమ్స్కి మీరు మ్యాపింగ్ చేయొచ్చు ఫర్ ఈచ్ డేటాబేస్ యాజ్ లాంగ్ యాజ్ 1:1 రేషియో ఆఫ్ లాగిన్ టు యునీక్ డేటాబేసెస్. సో అక్కడ మ్యాపింగ్ చేసేటప్పుడు డేటాబేసు, యూజరు, లాగిన్ ఇట్లా ఆ రేషియో అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అట్లా ఉంటుందన్నమాట. సో ఈ డ్రాప్ చేయాలన్నా ఈ స్టేట్మెంట్స్ వాడతాం. నెక్స్ట్ మనం ఈ రోల్స్ ఇవన్నీ చూసుకొని మనం ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అనేది చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే.